సీతను అడవికి పంపిన తర్వాత ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. అక్కడ ఆమె కవల కుమారులు లవ మరియు కుశులకు జన్మనిచ్చింది. వాల్మీకి మార్గదర్శకత్వంలో బాలురు వేదాలు, యుద్ధం మరియు వారి తండ్రి రాముడి కథను నేర్చుకుంటూ పెరిగారు. అతను వారి తండ్రి అని తెలియకుండానే ఒకరోజు వాల్మీకి మహర్షి తాను రచించిన ఇతిహాసం, రామాయణం వారికి నేర్పించాడు మరియు దానిని అయోధ్య రాజ్యంలో పాడమని వారికి సూచించాడు. వారి శ్రావ్యమైన పారాయణం రాముడితో సహా అందరినీ ఆకర్షించింది. అయినప్పటికీ వారికి వారి గుర్తింపు తెలియదు. వెంటనే రాముడు తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకోవడానికి అశ్వమేధ యజ్ఞం, అశ్వమేధ యాగం నిర్వహించాడు. ఆచారం ప్రకారం ఒక పవిత్ర గుర్రాన్ని విడిచిపెట్టి ఆ గుర్రాన్ని ఆపిన ఏ రాజ్యమైనా యుద్ధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. లవుడు మరియు కుశుడు ఎవరి గుర్రమో తెలియక దానిని ఆపారు. దీని ఫలితంగా రాముడి సైన్యంతో భీకర యుద్ధం జరిగింది. ఆ యువకులు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుష్ణుడితో సహా అనేక మంది యోధులను ఓడించారు. చివరికి కవలలను ఎదుర్కోవడానికి రాముడు స్వయంగా వచ్చాడు. ఒక బలమైన యుద్ధం జరిగింది మరియు వారి పరాక్రమానికి ముగ్ధుడైన రాముడు వారు ఎవరు అని అడిగాడు. ఆ సమయంలో వాల్మీకి మహర్షి సీతతో వచ్చాడు. లవుడు మరియు కుశుడు రాముడి కుమారులని వెల్లడించాడు. ఈ ప్రకటన సంఘర్షణను ముగించింది మరియు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరైన రాముడు తన కుమారులను ఆలింగనం చేసుకున్నాడు. ఈ కథ ధైర్యం, విధి మరియు కుటుంబ బంధాల ఇతివృత్తాలను హైలైట్ చేస్తుంది. విడిపోవడం మరియు కలహాల ద్వారా కూడా